హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రంతి వ్లాగ్స్. ఏంటి రామేశ్వరి ఈరోజు 5కి వెల్కమ్ చెప్పేది? ఈరోజు ఏంటి ఇంకా లేలేదు అనుకున్నారా? అవునండి, ఈరోజు లేయలేదు. రాత్రి పడుకునేసరికి 12 అయింది. నిద్ర రాలేదండి అక్కడ వేడికి. అందుకైతే ఈరోజు తను తీర 6:30 వరకు అయితే నిద్రపోయానండి. ఎంత ఫ్రెష్గా పడుకున్నానంటే అసలు తెల్లారుజామున బలి నిద్ర వచ్చేసింది. ఇక్కడైతే మా పిన్ని వాళ్ళిద్దరైతే పూలు వెళ్తున్నారండి. ఈరోజు అయితే ఊరు వెళ్తున్నాను. పిల్లలిద్దరిని తీసుకుని నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. మా చిన్న పిన్ని అయితే రాలేదు. ఇక్కడ 2 days ఉంటుందంటండి. నేనైతే బస్సులో వెళ్తున్నాను ఈసారి. ఇప్పుడు ట్రైన్ చాలా రష్గా ఉంటుందండి. ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకొని పోవటానికి అయితే కుదరదు. వాళ్ళిద్దరిని ఎత్తుకోవాలి, బ్యాగులు పెట్టుకోవాలి. అసలు నిలబడిన కూడా ఖాళీ ఉండదంట. అందుకనేసి అయితే బస్కే వెళ్తున్నానండి. విజయవాడ వెళ్తాను. ఇక్కడైతే టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా అలాగే బొండాలు చేశారండి. బోండాలు 4, ఉప్మా కొంచెం పెట్టేసుకొని తినేసానండి. ఉప్మా అంటే ఎక్కదు మనకు అసలు. మా బాబాయ్ బండి మీద అయితే డ్రాప్ చేశారండి మమ్మల్ని. విజయవాడలో అయితే ఎక్కాము. మా కోడలో మా పిన్ని వచ్చి ఉంటే నేను ట్రైన్కే వెళ్ళేదాన్ని. వాళ్ళు ఎవరు రాలేదనేసి ఒక్కదాన్నే కదనేసి ఇక్కడ బస్కి అయితే వచ్చానండి. బస్సులో అయితే పిల్లలతో బాగా వెళ్ళొచ్చు అనేసి మా పిన్ని వాళ్ళు ఇద్దరైతే ఉండమన్నారండి. ఇంకా 2 days అయితే నాకే ఉండబుద్ధి కాలేదు. నేను లేసరికి అయితే మా పిన్ని బట్టలు కూడా వాష్ చేసిందండి. అవి కూడా మడత పెట్టుకొని వచ్చాను. నేనైతే సామాన్లు కూడా కడిగేసానండి. ఇంకా బస్సు అయితే ఎక్కేసానండి. ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకొని ఖాళీగా ఉంది బస్సు. ఫస్ట్ సీట్ అంతా మేమే ఆక్యుపై చేసుకున్నాము. ఆ సీట్ అంతా మాకే అయింది. మా ఫ్రెండ్తో మేము బస్సు ఎక్కగానే మా అన్నం అని అడిగింది. అన్నం అక్కడ ఎక్కడ వస్తుంది చెప్పండి. మా పిన్ని వాళ్ళు టిఫినే చేశారు. అన్నం వండలేదు. అన్నం అంటే బాక్స్ పెట్టుకునేదాన్నేమో కానీ వండలేదండి. ఇక్కడ ఇంకా గుంటూరు వచ్చాకైతే కొన్ని స్నాక్స్ తీసుకున్నాను. మా హస్బెండ్ ఫోన్ చేసి పిల్లలకి ఎక్కడ తినే తీసుకో, వాళ్ళు ఆకలితో ఉంటారు, ఇంటికాడ తెచ్చుకోవచ్చు కదా అన్నారండి. నేను ఇంటికాడ దగ్గర అయితే ఏం తీసుకురాలేదు. ఇక్కడికి వచ్చాకైతే బిస్కెట్ ప్యాకెట్ అలాగే కొన్ని చిప్స్ అయితే కొన్ని ఇచ్చానండి. ఇక్కడైతే నర్సరావుపేట దాటాక కూడా అయితే చపాతీ తీసుకున్నాను. మా శ్రీహాను నేను. మా ఫ్రెండ్ తమ్మ అయితే నిద్రపోతూ ఉండండి. మా ఫ్రెండ్ తమ్మ కూడా అయితే ఒక పార్సిల్ తీసుకెళ్ళాను, ఒక చపాతీ. అదైతే బస్సులో తినేశారు ఇద్దరు. పిల్లలు ఇసుకిస్తారు అనుకున్నారు కానండి, ఇసుకివ్వలేదు మా పిల్లలు. బాగానే పిల్లలతో టైంపాస్ అయింది. బాగానే వచ్చేసానండి బస్ జర్నీలో కూడా. ఇక్కడ బస్ స్టేషన్లో అయితే అండి స్నాక్స్ అంతా డబల్ రేటు. 40 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ అయితే 50-55 తీసుకుంటున్నారు. అసలు 15 రూపీస్ లాభం తీసుకుంటున్నారు. వాళ్ళకి మాత్రం ఉంటేనే కదా స్టేషన్లో పెట్టుకునేది, లేకుంటే బయటే అమ్ముకోవచ్చు కదా. వాళ్ళకి అక్కడ రేట్లు కూడా అలానే ఉంటాయి, అక్కడ రెంట్లు కూడా అలానే ఉంటాయి. ఇక్కడ మా ప్రణతం మేము హాయిగా నిద్రపోయింది. కానీ మా గుండు వాడికి మాత్రం నిద్ర రాలేదు. ఏయ్ పరిచేస్తావు బయట, హలో కూర్చోవచ్చు. చూడండి బస్సులో కూడా ఆటలే. నో అంట. ఏంటి నో అవుతుంది. నీ మూతి పగులుతుంది నా కొడక. ఎప్పుడు ఆటలే, ఇంట్లో ఆటలే, బయట ఆటలే, బస్సులో ఆటలే, ట్రైన్లో ఆటలే. నన్ను చెప్పుతో కొడుతున్నాడు. ఎవరే నా కొడక. కొట్టకూడదు అమ్మని, తప్పు. సారీ అను. సారీ మమ్మ అను. సారీ మమ్మ. చూడండి బ్యాగ్తో కొడుతున్నాడమ్మో. వీడు మామూలుడు కాదు రే, కన్నా తల్లినే కొడుతున్నాడమ్మో. తల్లు దొంగ నా కొడుకు. నేను బలకను, నేను బలక. నన్ను ఎందుకు కొట్టినావు? నీతో కచ్చి చూడు పలకనేసరికి మళ్ళీ అట్ట కొడుతున్నా పోయి కదా పడ్డాడు. నేను బలక కచ్చి, నీతో కచ్చి. అమ్మో తల్లి కొడుతున్నాడు అమ్ముడు మాట్లాడు కదా. పోరే ఎవరి గుండుగా. నేను నిన్ను వదిలేసి అక్క నేను ఊరిపోతాం. ఫ్రెండ్స్ మధ్య పోదాం వీడు వద్దులే, మనకి వద్దులే. నేను అక్క పోతున్నాను. మా ఇద్దరం పోదామమ్మా. నువ్వు వద్దులే మాతో వెళ్ళిపో. నేను తీసుకుని వెళ్ళిపో. అమ్మో ఏం రేటు. నేను అక్క ఊరికి వెళ్తున్నాం లయ దగ్గరికి. నేను తీసుకుపోను. నన్ను తీసుకుపోను. ఎందుకు కొట్టావు? మామూలుడు కదా ముసడు ఎట్ట కొడుతున్నాడు, చెప్పుతో కొడుతున్నాడు. దొంగ నా కొడుకమ్మ మావాడు. కొట్టి ఎట్ట కూర్చున్నాడు. బాయ్, నేను పోతున్నాను అక్క. నేను బాయ్.
మొత్తం నన్నే కొడుతున్నాడు. అమ్మా వీడు సామాన్యుడు కాదు ఇతరులు. ఇక్కడైతే స్క్వాడ్ వచ్చారండి. స్క్వాడ్ రాగానే నాకు చాలా భయం వేసింది. నా దగ్గర టికెట్ ఉంది, కానీ ఎందుకు స్క్వాడ్ రాగానే నాకైతే స్కూల్ డేస్ గుర్తొచ్చిందండి. స్కూల్లో వెళ్ళేటప్పుడైతే మేము ఎక్కువ పాస్లు తీసుకుంటామండి, మంత్లీ పాస్లు. ఒకవేళ మంత్ అయిపోయింది, ఈరోజు తీసుకుందాం అనుకుంటాము నెక్స్ట్ డే. అది తీసుకునే రోజు అయితే ఛార్జ్ తీసుకోండి, రోజు ఇట్లాగానే వచ్చే వాళ్ళే పాస్ అంకుల్ అంటే ఓకేనమ్మా అంటారు. వాళ్ళ డేట్ పాపం చూడకుండానే మేము మోసం చేస్తాము. మేము ఎప్పుడైతే కరెక్ట్గా రోజు పాస్ ఉంటుంది, కానీ ఎప్పుడు రారు. కరెక్ట్గా ఏ రోజు పాస్ అయిపోయి టికెట్ తీసుకోకుండా ఉంటాము, ఆ రోజే వస్తారండి. నిజంగా అసలు ఎట్లా ఉంటుందో అంటే అప్పుడు మామూలుగా ఉండదులే. అసలు ఒక పక్క భయము, ఒక పక్క అంకుల్ వాళ్ళని తిడతారని భయము, మామూలుగా ఉండదు రచ్చ. ఇంకా మా వాడైతే వాళ్ళ అక్కను నన్ను కలబడితే లాస్ట్కి అయితే నిద్రపోయిండండి మా గుండుగాడు. వాళ్ళ అక్కను నాతోటి ఎట్లా పోట్లాడిండు. అందరూ ఏంటమ్మా అట్లా ఉన్నాడు మీ వాడు, ఇంటికాడ కూడా ఇంతేనా గోల అంటున్నారండి. ఇంటికాడ అంతేం లేదండి పాపం, వాడికేం టైం పాస్ కాక కాసేపు ఆడితే టైం పాస్ చేశానండి. చిన్నపిల్లలు ఉండబట్టి టైం పాస్ అయింది, లేకుంటే ఒక్కదాన్ని రావాలంటే చాలా బోర్ అయ్యేది. కొట్టేసి అయితే హాయిగా బజ్జుకున్నాడు మా బంగారం. ఎంత హ్యాపీగా పడుకున్నాడో చూడండి. బస్సు అయితే దిగామండి. మా ఇంట్లో మాకు ఆటో స్టాండ్ దగ్గరే ఆపాడు. మామూలుగా అయితే అక్కడ బస్ స్టాండ్ దాకా వెళ్ళాలి. మాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని అనేసి పట్టుకోలేవు అమ్మ, దూరం పోలేవు అనేసి ఇక్కడ ఖమ్మం సెంటర్లో అయితే ఆపాడు. ఖమ్మం సెంటర్కి అయితే కొంచెం దగ్గరే. అదే బస్ స్టాండ్ ఆపుంటే అమ్మ సచ్చాడంటే బాబు. వాడిని వేసుకొని వెనక ఒక బ్యాగ్, ఒక సంచి వేసుకొని ఒకసారికి అలసట పెట్టిందిరా. రత్నాచంలో లక్కీగా ఆటో ఉంది. మా ఊరికి ఒక రాగానికి అసలు ఆటోలే ఉండవు, ఎవరు లేరు. ఇప్పుడు ఇది పోయేసరికి ఎంత అవుతుందో ఏమో. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. ఇది ఎక్కిపోయేసరికి 6 అవుతుందో ఏమో. చూడాలి, చూస్తూ ఉండండి. టైం అయితే 6 అయిందండి. ఇక్కడే ఇంకా ఆటో అయితే పోనివ్వలేదబ్బా. మా ఊరికి ఆటోలు ఉంటేనే అసలు భయం అండి. ఈ ఆటోలు వెళ్ళాలంటే జనాలు రాలే. జనాలు వచ్చరికి 7 అవుతుందో 8 అవుతుందో. వాళ్ళేమో జనాలు రాంది ఎక్కించుకోపోవాలి. వాళ్ళకి ఛార్జీ ఉండాలి కదా. కొత్త ఆటో ఊరికి ఫ్రీగా తీసుకుపోలేరుగా, పెట్రోల్ ఖర్చులు రావాలిగా. అందుకనేసి గంట అయితే కూర్చున్నానబ్బా. ఇంకెంత టైం పడుతుందో ఏమో, చెమటలేమో కారిపోతున్నాయి. మా వాడికి మాత్రం చెమటలు బాగా కారిపోతాయండి. ఒక్కొక్కరికి చెమటలు బాగా వస్తాయి. నాకంత పోయావు కానీ మా బంగారంకి బాగా వస్తాయి. ఇప్పుడు చల్లబడ్డది కాబట్టి ఆటో పోతే చల్లటి గాలి వస్తుంది. మేడం ఏమో ఆకలి తింటా ఉంది. చిప్స్, వాటర్ బాటిల్, ఇది 4 బాటిల్ పోయించుకున్నాం. బస్సులో ఇంటి దగ్గర ఒకటి తెచ్చుకున్నాం, మాకు సరిపోలేదు. మళ్ళీ గుంటూరులో ఒక బాటిల్ పోయించుకున్నా, అవి అయిపోయినాయి. తర్వాత హోటల్లో ఒకటి పోయించుకున్నా, అవి అయిపోయినాయి. ఇప్పుడు మార్కాపురం వచ్చాక ఈ బాటిల్ పోయించుకున్నాం. సమ్మర్ కదా, చాలా దప్పిగైతే పిల్లలకి. ఇప్పుడు ఫుడ్ కన్నా ఎక్కువ వాటర్ ఈ సమ్మర్ అంతా. ఇది తీసిస్తా ఇయ్యమ్మా, అట్ట అయ్యేది తల్లి తల్లి. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్ తమ్మ ఒకటి జల్లేసానండి. జల్లంతా లేచిపోయినాయి గాలికి. చిన్న దువ్వాన ఉన్నది హ్యాండ్ బ్యాగ్లో, మా ఫ్రెండ్ తమ్మే పెట్టినట్టున్నది వాళ్ళ నాన్న దువ్వాన. దీంతో అయితే మా దొంగ పిల్లకి జడలు కూడా వేసేసాను. ఇంటికి వెళ్ళి స్నానాలు చేయించాను ఇద్దరికి. 2 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉంటే ఆ డ్రైవర్ కూడా చూడలేక, అమ్మ మీకోసమే వెళ్తున్నారు, లేకుండా ఇంకా గంట ఉండేదాన్నమ్మ అన్నాడు. సరేనా పోనీ అనేసి వెళ్ళామండి. 5 గంటలకు ఎక్కితే ఆటో అయితే 6:17కి పోనిచ్చాడండి. ఆడ గుంటూరులో అయితే విజయవాడలో అయితే 11:30కి ఎక్కాను. ఇక్కడికి వచ్చేసరికి మార్కాపురం 5 అయింది. ఇక్కడ ఎక్క ఇక్కడ కొంచెంసేపటికి 2 గంటలు అయింది. ఇంకా ఫైనల్గా 7:15కి అయితే ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చేసి పిల్లలిద్దరికి అయితే స్నానాలు చేపియాలి, తెచ్చిన బట్టలు అన్నీ చదువుకోవాలి, అలాగే అన్నం వండాలి. మా అవ్వ అయితే దోసపిండి దానికి వేసిందండి గ్రైండర్కి, అది కూడా తీసేసి ఇంకా పనులు అయితే కొంచెం చిన్న పనులు ఉన్నాయండి, అవి అయితే చేసుకోవాలి. మా వాడైతే వచ్చి రాగానే వాళ్ళు జేజేను భార్య దూడని అన్నిటినైతే పరామర్శించాడండి. కాసేపు భార్యలకైతే గడ్డేశాడు, వాళ్ళ జేజ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా నా దగ్గరికి రాలేదు. స్నానం కూడా ఈరోజు వాళ్ళ జేజ చేత చేయించుకున్నాడండి. ఆడ ఊరి దగ్గర ఉంటే అన్నీ నన్ను అమ్మ 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 అనేవాడు. వీడి ఊరికి వచ్చాకైతే అయ్యే అంట. ఇన్నాళ్ళు ఆయన ప్రేమ ఎట్టపోయిందో మళ్ళీ వాళ్ళ జేజ కాడికి వచ్చేసరికి ఒక్కసారిగా మాడిపోయింది. చూడండి ఎంత కౌంటర్ టాప్ ఎంత మెస్సీగా ఉందో. అంత అయితే క్లీన్ చేశానండి. ఇక్కడ అన్నం వండుతూనే ఒక పక్క అయితే అది అంతా క్లీన్ చేశాను. బట్టలు అవన్నీ అయితే చదువుకున్నాను. మధ్యాహ్నం మేము మా వాళ్ళు చప్పపప్పు చేసేట్టున్నారండి, ముద్దపప్పు. దాంట్లో కారపొడి పచ్చడి ఉంది. ఇంకా తినేసేయటమే. అంతా అయితే క్లీన్ చేసుకున్నానండి. నాకు క్లీన్ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, లేకుంటే అది క్లీన్ చేసే వరకు నిద్ర కూడా పట్టదు. అదొక పిచ్చి నాకేందో.
ఇంకా తర్వాత అయితే 8 గంటలకైతే పాలు కూడా పోసి రావడానికి వెళ్ళానండి. పాలు పోసి వచ్చాకైతే స్నానం కూడా చేసేసి ఆ శివయ్య తండ్రికి అయితే పూజ కూడా చేసేసుకున్నానండి. మాకైతే నిత్య దీపారాధన పూజ ఉంటుంది. టైం నైట్ ఎంతైనా అయితే పూజ చేసుకునే పడుకుంటామండి. మాకు అలవాటు పూజ చేసుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అట్లుంటుంది నాతోటి. ఇప్పుడైతే మా అవ్వ తాతలకు కూడా అయితే నీళ్ళు తోడేశానండి. నేను పోసుకున్నాక మా అవ్వ తాతలు పోసుకుంటారు. ముందు పోసుకుంటే పోసుకోరు. మా తాత మీరు పోసుకోండి, మీరు పోసుకున్నాకనే పోసుకుంటా ఉంటాను. ఇక్కడ గ్రైండర్లో కూడా దోశ పిండి అయిందండి. 2 వాయిలు అయితే మిక్సీ పెట్టుకోవడానికి మా అవ్వ గ్రైండర్ వేసింది కొంచానికి. అయితే అందరం అయితే తినేసానండి. మా తాతలకు కూడా పెట్టేసి నేను కూడా తినేసాను. ఈ మధ్య గుంటూరులో, విజయవాడలో, నర్సరాపేటలో అండి అస్సలు వేడి గాలండి. ఇళ్ళల్లోనే పడుకుంటారు. అక్కడ ఇంకా సిటీలలో మన పల్లెటూరు అంత ఫెసిలిటీస్ ఎక్కడ ఉంటాయి చెప్పండి. పల్లెటూరులో ఆనందమే వేరండి. అసలు నిద్రే రాలేదు. నేను సగం మా నిద్ర కోసమే వచ్చాను ఇక్కడ ఊరికి. ఇక్కడైతే ఫ్రెష్ ఎయిర్ అలా పడుకోగానే ఇట్లా నిద్ర వస్తుందండి. ఆడమ్మో నైటు కుమ్మ చెమటలు తండ్రి. ఇంకా తిన్నప్పుడు పడుకోకుండా కాసేపు అయితే కూర్చున్నామండి. మా వాళ్ళు అయితే మా భార్యలకు కూడా అయితే మ్యాథ్ వేసారు. మా శ్రీహాన్ కూడా అయితే వాళ్ళ జయ దగ్గర అయితే కొంచెం తినేసాడండి. ఇంకా పడుకుంటున్నాడు. ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.